హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. గోంగూర పప్పు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పులోనికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక టీ స్పూన్ జీలకర్ర, పసుపు వేసి 5-6 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోవాలండి. స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి క్రిస్టల్ సాల్ట్ వేసి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ వల్ల కూరకి ఎంతో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పోపయితే పెట్టేసుకుందామా. స్టవ్ పైన ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అండి. లేడీస్‌కి చాలా మంచిదండి. ఎందుకంటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.